ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు అనగా రాబోయే 24 గంటల తర్వాత ఏది జరగబోతుందో అది మొత్తం బ్రహ్మాండంలోని శక్తిని కదిలించబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పెద్ద సంఘటన ప్రతికూలకంగానే ఉండాలని ఏమీ లేదు. చాలా సార్లు అటువంటి శుభకరమైన మరియు దివ్యమైన సంఘటనలు కూడా జరుగుతాయి. వాటి ప్రభావంతో మొత్తం బ్రహ్మాండం కూడా ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో అన్ని వైపులా కేవలం నీ గురించే చర్చ జరుగుతుంది. సరిగ్గా రాబోయే 24 గంటల తర్వాత మీ కుండలిలో ఒక అత్యంత శక్తివంతమైన శుభగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా దైవశక్తులు కూడా నీపై అమితంగా ప్రసన్నమవుతారు. స్నేహితులారా, ఇది ఏమాత్రం హాస్యం కాదు. ఇది పూర్తిగా గ్రహ గోచారంపై ఆధారపడిన 100% ఖచ్చితమైన జోస్యం. అన్నిటికంటే ముందుగా మనం లక్ష్మీమాత పాదాల వద్ద చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ లక్ష్మీమాత, ఓ సంకటమోచన హనుమాన్జీ, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి అలాగే భక్తి శ్రద్ధలతో నిజాయితీ గల మనసుతో జై లక్ష్మీమాత, జై సంకటమోచన హనుమాన్ అని రాస్తారు, వారి కోరికలన్నీ రాబోయే 24 గంటలలోపు పూర్తి కావాలి. భగవంతుడా, ఇదే మా విన్నపం. స్నేహితులారా, ఈ మాట ఊరికే అనడం లేదు. ఇది ఇప్పుడు పూర్తిగా మారిపోయిన సమయం. ఇస్తున్న హెచ్చరిక. ఈ రోజు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో అటువంటిది మీరు గతంలో ఎన్నడూ విని ఉండరు. 3 అటువంటి అసాధారణ సంఘటనలు ఏకకాలంలో జరగబోతున్నాయి. అవి మీ జీవితంలో భారీ మార్పులు తీసుకొస్తాయి. ఈ 3 సంఘటనలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయంటే నీ శత్రువు కూడా వాటిని ఆపలేడు. వాడు ఎంత తెలివైన వాడైనా సరే, ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడలు వేసినా ఇప్పుడు వాడి అంతం ఖాయమైపోయింది. జాగ్రత్తగా విను, ఎందుకంటే ఈ రోజు నీ చెవులకు చేరుతున్న ఈ మాటల్లో నీ అదృష్ట తలుపులు తెరిచే శక్తి ఉంది. జనం అంటారు సమయం మారుతుందని, కానీ సమయం మలుపు తిరిగినప్పుడు శత్రువులు తుడిచిపెట్టుకుపోతారు. ఈ రోజు ఆ మారిన సమయం యొక్క అడుగుల చప్పుడే వినిపిస్తోంది. నీపై కుట్రలు పన్నుతున్న వారు తమ స్వంత ఉచ్చుల్లో తాము చిక్కుకుపోవడం కనిపిస్తుంది. నీ చేతుల్లో ఉన్న కాగితం కేవలం కాగితం ముక్క మాత్రమే కాదు, అది బ్రహ్మాండం నుండి పంపిన హెచ్చరిక. నిన్ను ఏడిపించిన, సతాయించిన, మోసం చేసిన మరియు అవమానించిన వారి జీవితంలోకి ఇప్పుడు అదే చీకటి రాబోతుంది. ఏదైతే ఒకప్పుడు నీ జీవితంలోకి వచ్చిందో, తేడా ఏమిటి అంటే నువ్వు ఆ చీకటి నుండి బయటపడ్డావు, కానీ అదే చీకటి ఇప్పుడు వాడిని పూర్తిగా మింగైపోతుంది. ఈ రోజు సమయం ప్రశాంతంగా లేదు. వాతావరణం చాలా భారంగా ఉంది. 4 దిక్కుల్లో శక్తి యొక్క తీవ్రమైన హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. ప్రజల గుండె కొట్టుకోవడం వేగవంతమైంది. మనసులో ఆందోళన నిండిపోయింది. ఎక్కడో ఒక చోట ఒక పెద్ద తుఫాన్ ఆకారం తీసుకుంటుంది. అదే తుఫాను ఆ 3 సంఘటనలకు కారణమవుతుంది. మొదటి సంఘటన ఏమిటి అంటే నీకు తెలియకుండానే నీ జీవితం నుండి ఒక పెద్ద భారం తొలగిపోతుంది. నిన్ను లోపల తింటున్న సమస్య, ప్రతి పనిలో అడ్డంకిగా మారుతున్న ఆటంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది. ఇది ఏ అద్భుతం కాదు, నీ కర్మల ఫలితంగా వచ్చిన ప్రహారం. ఏదైతే నువ్వు భరించావో ఇప్పుడు అది ఎదుటి వారికి తిరిగి వెళ్లబోతుంది. రెండవ సంఘటనలో ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది. నీ ముందు తీయగా ఉంటూ వెనక విషం చిమ్మే వాడి నల్ల నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుంది. వాడు ఎంత తెలివైన వాడైనా ఇప్పుడు బ్రహ్మాండం వాడికి దాక్కునే అవకాశం ఇవ్వదు. వాడి ప్రతి ఎత్తుగడ బయటపడుతుంది. వాడి పునాదులు కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి చూస్తావు. మూడవ మరియు అత్యంత తీవ్రమైన సంఘటన నిన్ను కోల్పోతామనే భయంతో రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదల్లో చిక్కుకుంటారు. అక్కడ నుండి బయటపడడానికి మార్గం దొరకదు. వాడి ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. ఎందుకంటే వాడు నీపై నాటిన విత్తనాలే ఇప్పుడు వాడి ఇంట్లో విషఫలాలిస్తాయి. ఆ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వాడి సొంత మనుషులు కూడా వాడిని వదిలేస్తారు. ఇదే క్షణం నీ అదృష్టం తెరుచుకోవడం మొదలవుతుంది. ఏదో ఒక తాళం మెల్లగా తెరుచుకున్నట్లుగా. గుర్తుంచుకో, ఈ రోజు చెప్పే విషయాలు మామూలు విషయాలు కాదు. ఇది ఆ నిజం. దీన్ని ఆపే శక్తి ఏ శత్రువుకి, ఎంత గొప్ప వారైనా సరే వారికి లేదు. వాడు ఎన్ని చెడు పద్ధతులకు వెళ్లినా, ఎంత ధనం ఖర్చు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు తీర్పు పూర్తిగా నీ పక్షాన వ్రాయబడింది. నీ రక్షణ ఆ శక్తుల చేతుల్లో ఉంది. అవి మానవ ఆలోచనలకు మించి పని చేస్తాయి. ఇదే ఆ శక్తి నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది మరియు ఇదే శక్తి నీ శత్రువుల అంతానికి మార్గం సుముఖం చేస్తుంది. నువ్వు ఇప్పుడు విజయం అనే కాంతి వైపు వెళ్తున్నావు. నీ శత్రువు చీకటి లోతులో పడిపోతాడు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో, ఈ శుభ సమయంతో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లుగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి ధైర్యం కావాలి. ఈ సమయంలో నీ ఆలోచనను శుద్ధిగా ఉంచుకోవాలి. నీ కర్మలను పవిత్రంగా ఉంచుకోవాలి మరియు నీ అడుగులను స్థిరంగా ఉంచాలి. మొదలయ్యే ఆ 3 సంఘటనలు నిన్ను కేవలం పైకి ఎత్తడమే
మాత్రమే కాదు నిన్ను లోపలి నుండి మారుస్తాయి. ఏదో పెద్ద బరువు దిగిపోతున్నట్లుగా, ఏదో సంఖ్యలు తెగిపోతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. ఇంతవరకు మసకగా కనిపించిన మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్గంలో నువ్వు ఒంటరిగా నడవవు, ఒక అదృశ్య శక్తి నీతో కలిసి నడుస్తుంది. బ్రహ్మాండం ఎప్పుడు తప్పు చేయదు, కర్మఫలం ఎప్పుడు వృధా పోదు. నిన్ను పీడించిన వాడు పీడించబడతాడు, నీ దారి అడ్డుకున్న వాడి దారి మూసుకుపోతుంది, నీ మనసును గాయపరిచిన వాడి మనసు తల్లడిల్లుతుంది. ఈ న్యాయం ఈ రోజు నుండే మొదలవుతుంది. ఒకవేళ నువ్వు ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలో అడుగులు వేయగలవు. ఈ సమయం నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను లేపడానికి వచ్చింది. ఇదే ఆ క్షణం. నీ లెక్కలు పూర్తయ్యాయని బ్రహ్మాండమే స్వయంగా చెప్తుంది. చెడు చేసేవారు ఇప్పుడు పడిపోతారు, నువ్వు పైకి లేస్తావు. శత్రువులు వెనక్కి తగ్గుతారు, నువ్వు ప్రకాశిస్తావు. ఆట దిశ మారిపోయింది మరియు ఈ మారిన ఆటల్లో విజయం అయితే నీదే. నీ వెనక ఎన్ని కళ్ళు ఉన్నాయో నీకు తెలీదు. జనం నీ చిరునవ్వును చూసి అసూయపడేవారు, నీ ఎదుగుదల చూసి భయపడేవారు, నీ పురోగతికి వణికిపోయేవారు. బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల నిన్ను పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు. ఇప్పుడు వారి ప్రతి ప్లాను తలకిందులవుతుంది. ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువులు గోడలు వాటంతటవే కూలిపోతాయి. ఈ రోజు నీ జీవితంలో 3 అవతారాలు కాదు, 3 పెద్ద మలుపులైతే రాబోతున్నాయి. మొదటి మలుపు ఏమిటి అంటే నీ లోపల నిద్రపోతున్న చైతన్యం మేల్కొంటుంది మరియు నువ్వు ఇకపై ఎవరి ముందు వంగవలసిన అవసరం లేదని నీకు అనిపిస్తుంది. నీలో ఒక కొత్త తేజస్సు పుడుతుంది, నీ మాటల్లో బరువు పెరుగుతుంది, నీ నిర్ణయాలు మునుపుటి కంటే చాలా దృఢంగా ఉంటాయి. నా అంచనా పూర్తిగా నిజమని తేలింది. గత కొన్ని నెలలుగా నేను అనుభవించినది ఏదైతే నీ గుండెల్లో భయంగా కొట్టుకున్నదో అదే ఈ రోజు నిజమై నీ ముందు నిల్చుంది. నీ చుట్టూ ఉన్న ఎంతమంది మనుషులు నీ చిరునవ్వును లాక్కోవాలని చూశారో నువ్వు ఊహించలేవు. ఎవరెవరు నీ అదృష్ట మార్గాలను మూసివేస్తున్నారు మరియు ఎవరెవరు నీ జీవితాన్ని నరకం వైపు నెడుతున్నారు. ఈ రోజు నేను ఆ విషయాలను కూడా చెప్పబోతున్నాను. బహుశా వాటిని వినడానికి నీ చెవులు సిద్ధంగా లేవు, కానీ ఇదే నిజం కఠినమైనది, చేదుగా ఉండేది మరియు నీ జీవితంలోని అతిపెద్ద షాక్. జాగ్రత్తగా విను. నీ ముందు కేవలం ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా 3 శత్రువులు నిలబడి ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని నమ్మిన 3 వ్యక్తులు. ఎవరితోనైతే నువ్వు నవ్వి, కూర్చొని, తిని, తాగి నీ మనసులోని ప్రతి మాట చెప్పావో వారి నీ వెనక విరగడానికి ప్రయత్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు. వారి ముఖాల్లో తీపి ఉంది, మాటల్లో తీయటి మాటలు ఉన్నాయి, కానీ మనసులో విషం మాత్రం నిండిపోయి ఉంది. నీ జీవితంలో ప్రతి వెలుగును ఆర్పేటంటే తీవ్రమైన విషం దాగి ఉంది. ఈ 3 వ్యక్తులు నీ జీవితం నుండి సంతోషాలను దొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నీ పనుల్లో ఆటంకాలు రావడం, మనసు కలత చెందడం, కారణం లేకుండా కోపం రావడం, శరీరంలో అకస్మాత్తుగా నీరసం రావడం, ఇవన్నీ ఏ యాదృచ్ఛికం వల్ల జరగడం లేదు. ఈ 3 వ్యక్తులు దీని వెనక ఉన్నారు. నిన్ను విరిగిపోతూ, పడిపోతూ, బలహీన పడడం చూడాలని వారు కోరుకుంటున్నారు. రోజు నీ ముందు నవ్వుతూ కూర్చునే వారి నీ వెనక నిప్పు పెడుతున్నారు. కొన్నిసార్లు నీ మనసులో అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించావా? రాత్రిపూట ఎందుకు నిద్ర మెలకువ వస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఎందుకు వేస్తుంది? ఎందుకంటే నీ ఆత్మ ప్రమాదాన్ని గుర్తించింది. నీకు అత్యంత దగ్గరగా ఉన్న వారి నీపై ఉచ్చు బిగిస్తున్నారని నీ ఆత్మకు తెలిసిపోయింది. ఈ శత్రుత్వం బయటి నుండి రాలేదు, ఈ శత్రుత్వం నీ చేతుల్లోనే వడ్డించబడింది, నమ్మకం అనే కంచంలో పెంచబడింది. అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించావా? చిన్న విషయానికి ఒత్తిడి ఎందుకు వస్తుంది? ధనం వస్తుంది కానీ ఎందుకు నిలబడడం లేదు? పూర్తి కష్టపడిన సఫలత చేతి నుండి జారిపోతుంది. నీ కష్టార్జితం వేరే వాళ్ళ జేబుల్లోకి ఎందుకు వెళ్తుంది? ఈ 3 కూడా నీ అదృష్ట చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఆ 3 శత్రువులు ఎవరు? చాలా జాగ్రత్తగా విను. మొదటి శత్రువు ఎవరంటే నీతో తీయగా మాట్లాడతాడు కానీ మనసులో నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. వారి కళ్ళల్లో ప్రేమ లేదు, అత్యాశ మాత్రమే ఉన్నాయి. వాడు నీ జీవితాన్ని ఒక ఆటగా భావిస్తాడు. బయటికి ఒక ముఖం చూపిస్తాడు కానీ నీ ఎదుగుదల వాడికి నచ్చదు. రెండవ శత్రువు ఎవరంటే వాడికి నీ ప్రతి విషయం తెలుసు. నీ బాధ, నీ బలహీనత, నీ అవసరాలు. అదే మనిషి నీ మాటల్లోనే ఆయుధంగా మార్చుకొని నిన్ను దెబ్బతీస్తాడు. నీ వెనక ఎంత విషం చిమ్ముతాడంటే జనం నీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునేలాగా చేస్తాడు. మరియు 3వ శత్రువు అందరికంటే ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే వాడు నిశ్శబ్దంగా ఉంటాడు, తక్కువ
ఎక్కువ మాట్లాడతాడు కానీ లోపల నుండి మీ జీవితాన్ని నాశనం చేయడానికి పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. వాడు నీ అదృష్ట మార్గాల్లో అదృశ్య గోడను నిర్మిస్తున్నాడు. నువ్వు ఇవన్నీ జీవితంలోని సామాన్య హెచ్చుతగ్గులు అని అనుకుంటున్నావు, కానీ కాదు. ఇది వాడి ఎత్తుగడ. ఆ కారణం వల్ల నీ ఎదుగుదల సగం దానిలోనే ఆగిపోయింది. నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ల పేరు మీద రావడం ఎప్పుడైనా గమనించావా? నీ ప్రార్థనలు ఎందుకు అసంపూర్తిగా ఉండిపోతున్నాయి? ఎందుకు అదృష్టం బాగుపడుతుందనుకునే లోపే మళ్లీ పాడైపోతుంది? ఎందుకంటే ఈ ముగ్గురు నీ శక్తిని మెల్లగా పీల్చేస్తున్నారు. నీ సంతోషాల మీద వాళ్ళ దృష్టి ఉంది. నీ నవ్వుతున్న ముఖాన్ని చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ముగ్గురి ఎలా ఉంటారు, ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తావు. విను, వీరిలో ఒకరు నీ ఇల్లు లేదా కుటుంబానికి చెందినవారు, రెండవ వారు నీ పని లేదా పరిచయాలకు సంబంధించిన వారు, మూడవ వారు నువ్వు ఎన్నటికీ శత్రువు అని అనుకోని వారు, ఎప్పుడు నీకు సహాయం చేయాలనుకున్నట్లు నటించేవారు, కానీ నిజానికి వాడే నీ వెన్నుపై దాడి చేస్తున్నాడు. ముగ్గురి ముఖాల మీద ముసుగు ఉంది, ముగ్గురి గొంతుల్లో తీపి ఉంది మరియు ముగ్గురి ప్రవర్తనలో మోసం దాగి ఉంది. ఇప్పుడు బ్రహ్మాండం వారి నిజాన్ని మీ ముందు తీసుకురాబోతుంది. ఇటీవల ప్రజల అసలు ముఖాలు అకస్మాత్తుగా బయట పడుతుండడం నువ్వు గమనించి ఉంటావు. ఒకరి ప్రవర్తన మారింది, ఒకరి చూపు మారింది, ఒకరి మాటలు మారాయి. ఇది అదృష్టం కాదు, నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారని దానిని ఇది సంకేతం. అనవసరపు చెత్తను తొలగిస్తున్నారు, అదృష్ట మార్గం నుండి ధూళిని తుడుస్తున్నారు. కానీ గుర్తుంచుకో, నువ్వు గనుక ఈ సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గుర్తించకపోతే, నీ శక్తిని నువ్వు కాపాడుకోపోతే ఆ వ్యక్తులు నిన్ను ఎంతగా విరిచేస్తారంటే నువ్వు మళ్లీ లేవలేవు. ఇక ఒక ఉపాయ విషయానికి వస్తే ఆ ముగ్గురి పేర్లు నీకే తెలుస్తాయి. ఎలా అంటే, నువ్వు ప్రశాంతంగా నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తర్వాత మనసు భారం అవుతుందో కూర్చొని ఆలోచించు. నీ సంతోషాల మీద ఎవరు తప్పుగా మాట్లాడతారు, నీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తారు, నీ పురోగతిని చూసి ఎవరు మౌనంగా ఉండిపోతారు, ఎవరిని కలిస్తే నీ శక్తి తగ్గిపోతుంది. ఆ రోజు నీకు 3 పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి మరియు నువ్వు ఆశ్చర్యపోతావు, ఎందుకంటే వారి నీ జీవితాన్ని నరకం చేస్తున్నారు. కానీ ఇది గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురి నిజాన్ని అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే వారి నుండి దూరం పెరుగుతావో మరియు నీ మనసును శుభ్రం చేసుకుంటావో, అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది. నీ ఆటంకాలు తొలగిపోతాయి, పనులు వాటంతటవే పూర్తవుతాయి. జాగ్రత్తగా విను. ఒకవేళ అకస్మాత్తుగా మనసు ఆందోళన చెందితే, కారణం లేకుండా భయం వేస్తే, తల నిరంతరం భారంగా ఉంటే, కలలో ఎవరు నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తే ఆ ప్రక్రియ మొదలయ్యిందని అర్థం చేసుకో. ఆ చెడు ప్రయోగం మెల్లగా ప్రభావం చూపిస్తుంది. మొదట నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, తరువాత మనుషులను నీకు దూరం చేస్తుంది, చివరికి నిన్ను ఒంటరిగా నిలబెడుతుంది. ముందుగా నీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చిన్న చిన్న మాటలకి వివాదాలు, సంబంధాల్లో పోట్లాటలు, తరువాత ధన ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, ఇవన్నీ కూడా ఆ ఊపిరి ప్రభావమే. కానీ ఇంకా సమయం ఉంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు దీనిపై దృష్టి పెడితే ఆ ప్రమాదం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఇప్పుడు వాడి కౌంట్ డౌన్ మొదలయ్యింది. నీ దారిలో ముళ్ళు పరిచిన వాడు ఇప్పుడు ఆ ముళ్ళ మీద చెప్పులు లేకుండా నడవలసి వస్తుంది. శత్రువు ముందుకు వచ్చాడు. ఈసారి వాడి ఎత్తుగడ వాడికే దెబ్బ తగులుతుంది. ఎవరు ఎంత చెప్పినా నువ్వు ఆ ప్రదేశాలకు అసలు వెళ్ళవద్దు, ఎందుకంటే ఈ హెచ్చరిక నీ జీవితంలో ముడిపడి ఉంది. నీ మొండితనం, నీ సాహసం ఏది పనిచేయదు. ఒకవేళ పొరపాటును కూడా అటువైపు వెళ్తే శరీరం నీ ఆధీనంలో ఉంటుంది, కానీ అదృష్టం నీ చేజారిపోతుంది. ఈ మాట కేవలం హెచ్చరిక కాదు, నీ రక్షణ కవచం. నువ్వు 3 ప్రదేశాలకు దూరంగా ఉండాలి. మొదటి ప్రదేశం ఏమిటి అంటే, ఎక్కడైతే కోపం, ఒత్తిడి, వాదనలు మరియు గొడవలు గరిష్టంగా ఉంటాయో అక్కడికి వెళ్ళవద్దు. అక్కడ గాలిలో కూడా కోపం నిండి ఉంటుంది, నువ్వు దాని బారిన పడతావు. మరియు రెండవ ప్రదేశం పైన సాధారణంగా కనిపించిన లోపల ప్రమాదకరమైన శక్తి ఉన్న చోటు. అక్కడ ప్రతికూల శక్తి, దృష్టి మరియు దురదృష్టం తిరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే మనసు భారమైతే, గుండె వేగం పెరిగితే, శరీరం వణికితే అది అశుభం సంకేతం. అలాంటి చోట్ల నువ్వు ఒంటరిగా ఉండవు. అక్కడికి వెళ్ళగానే మనసు భారమైతే, గుండె వేగం పెరిగితే, శరీరం వణికితే అది అశుభ సంకేతం. అలాంటి చోట నువ్వు ఒంటరిగా ఉండవు, ఎన్నో నిన్ను గమనిస్తూ ఉంటాయి. మరియు మూడో ప్రదేశం అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఎక్కడైతే నీ నియంత్రణలో అంతా ఉందని నువ్వు అనుకుంటావో అక్కడ జనం నిన్ను ఉసికొలుపుతారు, భయపడవలసిన పని లేదని చెప్తారు. కానీ అక్కడ వాతావరణం నిన్ను లోపల నుండి విరిచేస్తుంది. అక్కడ అడుగు పెట్టగానే ఒక నీడ నీ వెనుక పడుతుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, శక్తి కావచ్చు, లేదా దురదృష్టం కావచ్చు. ఏదైనా నిన్ను మొహమాట పెట్టి లేదా ఒత్తిడి చేసి ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తే చేతులు జోడించి చెప్తున్నాము, ఆ మొండితనానికి లొంగకు. నీ భద్రత కంటే ఎవరు ముఖ్యం కాదు. ఈ హెచ్చరిక నీ గుండెల్లోకి దిగుతుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ భద్రతే ముఖ్యం. మరియు విను, పరిస్థితులు మారుతున్నాయి. కొందరు వ్యక్తులు నీ కాళ్ళు పట్టే వరకు వస్తారు. ఎవరైతే
ఎవరైతే నిన్ను తక్కువ చూశారో అవమానించారో వారే ఇప్పుడు నీ కాళ్ల వద్ద వంగుతారు. ఎందుకంటే పైన ఉన్నవాడు నీ అదృష్టాన్ని తిప్పేశాడు. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. నీ అవమానాలను నువ్వు నిశ్శబ్దంగా సహించావు. ఆ బాధకు ప్రతిఫలం ఇప్పుడు నీకు అందబోతుంది. నీ శత్రువులు నీ పేరు వింటేనే వణికిపోతారు. వాళ్ళ స్థాయిని పైన ఉన్నవాడే గుర్తు చేస్తారు. నిన్ను నీచంగా చూసిన వారు, నీ పేదరికాన్ని చూసి నవ్విన వారు ఇప్పుడు నీ ముందు వినయంగా నిలబడతారు. కానీ గుర్తుంచుకో, వీరందరూ కూడా నీ మనుషులు కాదు. కొందరు అత్యాశతో వస్తారు, కొందరు స్వార్థం కోసం వస్తారు. నువ్వు మళ్ళీ హృదయాన్ని బలహీనంగా ఉంచితే మోసపోతావు. పైన ఉన్నవాడు నిన్ను లేపుతాడు, కానీ కిందకు లాగే వాళ్ళు కూడా ఉంటారు. నీ చుట్టూ అసూయ ఉంటుంది, కానీ ఒక విషయం రాసి పెట్టుకో, ఇక నిన్ను ఎవరు ఆపలేరు. ఎంత పెద్దవారైనా కూడా నీ దారిలో గోడ కట్టలేరు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. నీ శక్తిని నువ్వు గుర్తించాలి. కొందరు నీ గురించి చెడు మాట్లాడతారు, కానీ అలా మాట్లాడే వారి ఇళ్లలోనే అశాంతి పెరుగుతుంది. ఆట దిశ మారిపోయింది మరియు ఈ మారిన ఆటలో విజయం నీదే. మరి స్నేహితులారా, జాగ్రత్తగా విను. ఈ అదృష్ట మార్పు నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును తీసుకురాబోతుంది. కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతుంది. కొందరు వ్యక్తులు నీ సక్సెస్ ను చూసి ఓర్వలేక నీ వెనుక గోతులు తవ్వడానికి మళ్లీ ప్రయత్నించవచ్చు. కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా నిలుస్తుంది. నీ శత్రువులు ఎంతటి బలవంతులైనా నీ అదృష్టాన్ని ఆపడం వారి తరం కాదు. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు ఈ శుభ సమయాన్ని పూర్తిగా నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక చిన్న సాధన చేయాలి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి నీ ఇష్ట దైవానికి లేదా హనుమంతుడికి ఎర్ర పూలను సమర్పించు. నీ మనసులోని కోరికలను మనస్ఫూర్తిగా చెప్పుకో. ఆ శక్తులు నీ మాట వింటాయి. గుర్తుంచుకో, నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం నువ్వు పడిన బాధలకు, అనుభవించిన అవమానాలకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. నీ శత్రువులు ఇప్పుడు ఓటమి చవి చూస్తారు. నువ్వు విజయం వైపు అడుగులు వేస్తావు. నీ జీవితంలోకి రాబోయే ఈ 3 మార్పులు నీ తలరాత్రి పూర్తిగా మార్చేస్తాయి. భయం వీడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. బ్రహ్మాండం నీకు తోడుగా ఉంటుంది. ఇదే నీకు చివరి హెచ్చరిక మరియు చివరి అవకాశం. ఎవరైతే ఈ మార్పును నమ్మి దైవంపై భారం వేస్తారో వారి జీవితం ధన్యమవుతుంది. నీ శత్రువుల అంతం మొదలయ్యింది. నీ అదృష్ట యోగం ప్రారంభమైంది. ఆట దిశ పూర్తిగా మారిపోతుంది మరియు ఈ మారిన ఆటల్లో నువ్వే విజేతవు. మేషరాశి వారి జీవితంలోని ప్రతి విభాగాన్ని అత్యంత లోతుగా సమగ్ర వివరణ ఇస్తున్నాము. మీ రాశి అధిపతి కుజుడు మంగళవారానికి అధిపతి కావడం వల్ల ఈ రోజు మీపై గ్రహాల ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఈ రోజు మీకు పరీక్ష సమయం అని చెప్పవచ్చు. కార్యాలయంలో మీపై అదనపు బాధ్యతలు పడతాయి. పై అధికారులు మీ పనితీరును నిశ్చింతగా గమనిస్తారు. మీరు ప్రదర్శించే అంకిత భావం భవిష్యత్తులో ప్రమోషన్ కు పునాది వేస్తుంది. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు వెళ్లకండి. మీ క్రెడిట్ ను వేరొకరు తీసుకోవాలని ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ పనులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. కొత్త అవకాశాలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా రక్షణ రంగంలో ఉన్న వారికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు నిర్ణయాత్మకమైన రోజు. గతంలో నిలిచిపోయిన ఆర్డర్లు ఈ రోజు పూర్తి కావచ్చు. రీటైల్ వ్యాపారులకు అమ్మకాలు బాగుంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముహూర్తం బాగుంటుంది. అయితే అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి. ఇనుము, ఎలక్ట్రానిక్స్ లేదా అగ్నికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఈ రోజు నియంత్రణ అవసరం. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా వాహన రిపేర్ల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. తిరిగి రావడం కష్టమవుతుంది. అలాగే కొత్తగా అప్పులు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వద్దు. మేషరాశి వారికి రోజు వేడి వల్ల వచ్చే సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు ఉన్నవారు మందులు సమయానికి వేసుకోవాలి. ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య ఎదుర్కోవచ్చు. రాత్రి పడుకునే ముందు పాతాలకు ఆముదం లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మరియు మసాలాలు, కారం తక్కువ ఉన్న ఆహారం తీసుకోండి. ఎక్కువగా నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. విద్యార్థులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మనసు చంచలంగా ఉండడం వల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. గ్రూప్ స్టడీస్ కంటే ఒంటరిగా చదువుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కావలసిన పత్రాలు సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి రోజు. ఈ రోజు మీరు రాసే పరీక్షలు లేదా వచ్చే ఇంటర్వ్యూలో మీ ఆత్మవిశ్వాసం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మరి కుటుంబంలో వాతావరణం కొంచెం వేడిగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అహంకారాన్ని పక్కన పెట్టి చర్చించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. సంతానం యొక్క చదువు లేదా
ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన చెందుతారు. స్నేహితుల నుండి పిలుపు అందుతుంది. విందు వినోదాలు పాల్గొంటారు. కానీ అక్కడ మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అతివేగం ప్రమాదకరం. ఈ రోజు మీ సమయం తక్కువగా, పని ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. పనులను ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోండి. ఈ రోజు మీకు ఉదయం 9:15 నుండి 10:45 వరకు మరియు సాయంత్రం 5 నుండి 6:30 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఈ రోజున మంగళవారం కాబట్టి సాయంత్రం హనుమంతుడికి చామంతి పూల మాల వేసి ఆవు నూనెతో దీపం వెలిగించండి. కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనసులోని భయాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. పేదవారికి లేదా అనాథలకు ఎర్రటి రంగు వస్త్రం లేదా కందిపప్పును దానం చేయడం వల్ల కుజదోషం తగ్గి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మరియు మేషరాశి వారికి ఒక నిర్ణయాత్మకమైన మరియు శక్తివంతమైన రోజు. ఈ రోజును విజయవంతంగా ముగియడానికి మరియు మీ భవిష్యత్తును సుఖమయం చేసుకోవడానికి ఈ రోజు మీకు లభించే ఫలితాలు పూర్తిగా మీ నిమగ్నం మరియు దైవ బలం మీద ఆధారపడి ఉంటాయి. గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర కోపం వల్ల చేతికి వచ్చిన అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. మరి స్నేహితులారా, కార్యాలయంలో గాని కుటుంబంలో గాని వివాదాలు తలెత్తినప్పుడు మౌనంగా ఉండడం మీకు విజయాన్ని ఇస్తుంది. మీ శత్రువుల ఎత్తుగళ్లు చిత్తు చేయడానికి మీ నిశ్శబ్దమే సమాధానం కావాలి. పనుల్లో చిన్నపాటి జాప్యం జరిగినా అధైర్యపడకండి. సాయంత్రం 7:30 తరువాత గ్రహస్థితి మారుతుంది. అది మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక లావాదేవీలు మరియు వాహన ప్రయాణాల విషయాల్లో అశ్రద్ధ వద్దు. ఎవరో వస్తారని ఆశించకుండా మీ పనిని మీరే నమ్ముకోండి. ఈ రోజు ముగించే సమయానికి అంటే పడుకునే ముందు 1 నిమిషం ప్రశాంతంగా కూర్చొని హనుమంతుడిని స్మరించుకోండి. ఈ రోజు జరిగిన పొరపాటును సమీక్షించుకొని రేపటి కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి నిద్రపోవడం వల్ల మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది మరియు రేపు ఉదయం సరికొత్త ఉత్సాహంతో మేల్కొంటారు. మీ జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.